A pleasant good morning, everyone. So, welcome back to our session. So, especially in this session, we are going to discuss about one of the human biological science concept that is about the urine and excretion. Okay, so once again, I would like to demonstrate the heading. So, today we are going to mainly focus on the topic called urine and excretion. అసలు urine ఎలా ఫామ్ అవుతుంది, యూరిన్ ఎక్కడి నుంచి వస్తుంది, అసలు ఎలా పాస్ అవుతుంది, ఎంత అమౌంట్ పాస్ అవుతుంది, అది ఎనిమిది విధాలుగా లోపల నుంచి బయటకు వస్తుంది. సో దాని యొక్క కలర్ ఏంటి, నేచర్ ఏంటి, ఎసిడిక్ వాల్యూ ఎంత, సో అది ఏ విధంగా డికంపోజ్ అవుతుంది, సో దానిలో ఉన్నటువంటి సాల్ట్స్, సోడియం లెవెల్స్ ఎలా ఉంటాయి, సో ఇవన్నీ కూడా మనం తెలుసుకుందామండి. అండ్ ఆఫ్టర్ దట్ వన్ హౌ ద యూరిన్ ఈస్ గోయింగ్ టు బి ఎక్స్క్రీటెడ్, ఆ ట్యూబ్ ఏంటి, ఏ విధంగా పాస్ అవుతుంది, ఇవన్నీ కూడా చూద్దాం. సో టుడే ఆర్ గోయింగ్ టు ఫోకస్ అబౌట్ ద యూరిన్ అండ్ ఎక్స్క్రీషన్. సో ఇది తెలుసుకునే ముందు ఆల్రెడీ ఇన్ ద ప్రీవియస్ క్లాస్లో మనం ఎక్స్క్రీషన్ అంటే తెలుసుకున్నామండి. సో అసలు జనరల్గా ఎక్స్క్రీషన్ అంటే, సో జనరల్లీ ఎక్స్క్రీషన్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద ప్రాసెస్ ఆఫ్ సెపరేషన్ అండ్ రిమూవింగ్ ద అన్వాంటెడ్ ప్రొడక్ట్స్ ఫ్రమ్ ద బాడీ. ఓకే, సో ఒక బాడీలో అన్వాంటెడ్ ప్రొడక్ట్స్ని సెపరేట్ చేసి రిమూవ్ చేస్తే దట్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎక్స్క్రీషన్. ఓకే, ఇన్ ద ప్రీవియస్ క్లాస్ వీ ఆల్రెడీ డిస్కస్డ్ దట్ వన్. అండ్ దిస్ వర్డ్ ఎక్స్క్రీషన్ హ్యాస్ బీన్ డిరైవ్డ్ ఫ్రమ్ లాటిన్ లాంగ్వేజ్. ఇది కూడా మనం చెప్పుకున్నాం. సో అది ఏ లాంగ్వేజ్ నుంచి వచ్చింది అంటే మనకి లాటిన్ లాంగ్వేజ్ నుంచి వచ్చిందండి. సో ఇన్ విచ్ ద ఎక్స్క్రీషన్ ఈస్ డివైడెడ్ ఇంటూ టూ వర్డ్స్, దట్ ఈస్ అబౌట్ ఎక్స్ అండ్ క్రీనియర్ అని చెప్పి మనం ప్రీవియస్ క్లాసెస్లో చెప్పుకున్నాం. ఎక్స్ అంటే అవుట్, cranial అంటే shift. So finally you are saying that excretion has been originated from Latin language in which it is the process of separation and removal of unwanted products from the body is called excretion. అందులో one of the important excretory product is urine. సో యూరినే కదండి. సో జనరల్గా మనకి హ్యూమన్ బాడీలో స్వెట్, చెమట కూడా మనకి వన్ ఆఫ్ ది ఎక్స్క్రిటరీ ప్రొడక్ట్ అని చెప్పొచ్చు. స్వెట్ కానీ, టీయర్స్, నీళ్లు, అవునా కదా. సో టీయర్స్ కానీ, స్వెట్ కానీ, కార్బన్ డైఆక్సైడ్ కానీ, యూరిన్ కానీ, సో జనరల్లీ ఆల్ దీస్ ఆర్ ద excretory products generally possessed by the human beings. So అయితే ఇప్పుడు మనం వన్ ఆఫ్ ది చీఫ్ ఇంపార్టెంట్ ఫంక్షన్ ఇస్ అబౌట్ ద యూరిన్ యూఆర్ గోయింగ్ టు డిస్కస్ చెప్పండి. సో ఆల్రెడీ ఇన్ ద ప్రీవియస్ క్లాస్లో మనం చెప్పుకున్నాం అండి. సో యూరిన్ ఫార్మేషన్ ఉన్నది మనకి ఎస్పెషల్లీ ఫిల్టరేషన్ జరిగిన తర్వాత ఫామ్ అవుతుందండి. ఓకే, వీ నీడ్ టు రిమెంబర్ దట్ ద ఫార్మేషన్ ఆఫ్ యూరిన్ మెయిన్లీ టేక్స్ ప్లేస్ డ్యూ టు ద ఫంక్షనింగ్ ఆఫ్ ద కిడ్నీ ఫంక్షనింగ్ బట్టి మనకి యూరిన్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. అది ఎలా జరుగుతుందని మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పాము, అవునా కదా. బికాస్ కిడ్నీస్ ఆర్ ద చీఫ్ ఎక్స్క్రిటరీ ఆర్గన్స్ అని చెప్పి మనం కవర్ చేసుకున్నాం, అవునా కదా. సో యూ కెన్ డిఫైన్ ద కిడ్నీస్ ఆర్ వన్ ఆఫ్ ది చీఫ్ ఇంపార్టెంట్ ఎక్స్క్రిటరీ ఆర్గన్స్. ఎందుకంటే కిడ్నీస్లో ఉన్నటువంటి నెఫ్రాన్స్ ఉంటాయని చెప్పుకున్నాం, అవునా కదా. సో నెఫ్రాన్స్ ఆర్ ద స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ కిడ్నీ. సో ఎవ్రీ కిడ్నీలో మనకి మిలియన్స్ ఆఫ్ నెఫ్రాన్స్ ఉంటాయి. ఆ నెఫ్రాన్స్ అన్ని కూడా కలిపి పనిచేసి ఆ కిడ్నీలో ఉన్నటువంటి ఫిల్టరేషన్ పార్ట్ అంతా కూడా చేసేవే మనకి నెఫ్రాన్స్. కాబట్టి యూఆర్ కాలింగ్ నెఫ్రాన్స్ యాజ్ ద స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ కిడ్నీ. అయితే ఇక్కడ కిడ్నీ యొక్క మెయిన్ డ్యూటీ ఏంటి అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. డయాలసిస్ టాపిక్ చెప్పినప్పుడు మీకు చెప్పానండి. సో కిడ్నీ ఎలా ఫిల్టరేషన్ చేస్తుంది అంటే కిడ్నీకి ఏది ఇన్పుట్, కిడ్నీకి ఏది అవుట్పుట్ మనం తెలుసుకోలేండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తే, సో కిడ్నీస్ ఆర్ ద చీఫ్ ఎక్స్క్రిటరీ ఆర్గన్స్ అని చెప్తాం, అవునా కదా. సో కిడ్నీస్లో ఎవరు చేస్తారండి ఫంక్షన్ అంతా? నెఫ్రాన్. సో కాబట్టి వీఆర్ కాలింగ్ నెఫ్రాన్స్ యాజ్ ద స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ కిడ్నీ. సో ఇప్పుడు కిడ్నీస్లో మనకి ఇంప్యూర్ బ్లడ్ వెళ్తుందండి, అవునా కదా. సో ఇంప్యూర్ బ్లడ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ద నైట్రోజనస్ ప్రొడక్ట్స్ ఉంటాయి దానిలో, అవునా కదా. సో ఇంప్యూర్ బ్లడ్ ఏదైతే ఉందో ఇట్ విల్ ఎంటర్ ఇంటు ద కిడ్నీ అండ్ ద ప్రాసెస్ విల్ బి స్టార్టెడ్ బై ద నెఫ్రాన్. సో ఇక్కడ మీకు రాసింది మీకు కనబడుతున్నాయండి. ఓకే, సో ఆఫ్టర్ ఇంప్యూర్ బ్లడ్ ఎంటర్స్ ఇంటు ద కిడ్నీ అండ్ దిస్ నెఫ్రాన్స్ విల్ యాక్టివేట్ అండ్ దే విల్ ట్రై టు ఫిల్టర్ దట్ ఫంక్షన్ బికాస్ నెఫ్రాన్స్ ఆర్ ద స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ద కిడ్నీ. So that after filtration this impure blood it is going to be converted into urine. So మనకి ఇప్పుడు చెప్పుకున్నాం కదా, అన్వాంటెడ్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇంప్యూర్ బ్లడ్ ఉన్నటువంటి అన్వాంటెడ్ ప్రొడక్ట్స్ అన్ని కూడా ఎలా ఫామ్ అవుతాయి, మనకి యూరిన్ కింద కన్వర్ట్ అవుతాయి. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద ఫిల్టరేషన్. సో ఇక్కడ ఫిల్టరేషన్ ఎలా జరిగింది అంటే ఇంప్యూర్ బ్లడ్ హ్యాస్ బీన్ కన్వర్టెడ్ ఇంటూ యూరిన్ త్రూ ద యాక్షన్ ఆఫ్ కిడ్నీ బై ద నేమ్ ఆఫ్ నెఫ్రాన్. సో నెఫ్రాన్ సమక్షంలో కిడ్నీ లోపల ఇంప్యూర్ బ్లడ్ అనేది యూరిన్ కింద కన్వర్ట్ అయితే సింపుల్గా దాన్ని మనం ఫిల్టరేషన్ ప్రాసెస్ అని చెప్తున్నాం, అవునా కదా. సో దట్ వాజ్ మెయిన్లీ డన్ బై ద కిడ్నీ. సో ఇక్కడ మనకి యూరిన్ ఫామ్ అయింది, మరి అది ఎక్కడ స్టోర్ అవుతుంది? కిడ్నీస్ అయితే ఓన్లీ ఫర్ ఫిల్టరేషన్. సో ఫిల్టరేషన్ చేసి ఏం ఫామ్ చేసింది? యూరిన్ ఫామ్ చేసింది. బట్ దిస్ యూరిన్ హ్యాస్ టు బి స్టోర్డ్. అంటే డైరెక్ట్గా ఫిల్టర్ చేసిన వెంటనే మనం బయటకు వదిలేం, అంటే మనం డైరెక్ట్గా యూరిన్ పాస్ అవుట్ చేయం. బట్ అది ఫామ్ అయినటువంటి యూరిన్ ఒకటి ఉంటుంది, కొంచెం నిల్వ ఉండాలి, ఒక బ్లాడర్. సో ఆ యూరిన్ ని స్టోర్ చేసే బ్లాడర్నే వీఆర్ కాలింగ్ ఇట్ as యూరినరీ బ్లాడర్. ఓకే, అర్థమైందండి. ఓకే, సో యూరినరీ బ్లాడర్ ఇస్ నథింగ్ బట్ ఇస్ ఒక
బీన్ షేప్ లో ఉన్నటువంటి ఒక ఛాంబర్ అండి. సో అక్కడ ఆ యూరినరీ బ్లాడర్ లో ఇక్కడ ఫిల్టరేషన్ జరిగి ఇంప్యూర్ బ్లడ్ అనేది యూరిన్ కింద ఫామ్ అయ్యి దిస్ యూరిన్ విల్ బి స్టోర్డ్ ఇన్ ఏ బ్లాడర్ కాల్డ్ యూరినరీ బ్లాడర్. ఆ బ్లాడర్ మనం ఏమంటాం యూరినరీ బ్లాడర్ అండి. ఇట్ ఈస్ ఫర్ ద స్టోరింగ్ ఆఫ్ ద యూరిన్ దట్ హ్యాస్ బీన్ ఫిల్టర్డ్ డ్యూ టు ద యాక్షన్ ఆఫ్ ద కిడ్నీస్. సో ఫిల్టరేషన్ ప్రాసెస్ లో వచ్చినటువంటి యూరిన్ స్టోర్ చేసే ఛాంబర్ ని మనం యూరినరీ బ్లాడర్ అని చెప్తున్నాం. సో యూరినరీ బ్లాడర్ గురించి తెలుసుకోవాలంటే ఇక్కడ కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అది ఎంతవరకు స్టోర్ చేయగలడు, సో ఆ స్టోరేజ్ లిమిట్స్ ఏంటి, అంటే ఎంత ఎంఎల్ వరకు అది స్టోర్ చేయగలదు అని చూసుకుంటే ఇక్కడ రేటింగ్స్ ఇచ్చాను చూడండి. సో యూరినరీ బ్లాడర్ యొక్క మ్యాక్సిమం అంటే మినిమం టు మ్యాక్సిమం రేంజ్ అంటే 300 నుంచి 800 ml వరకు యూరిన్ ని అది హోల్డ్ చేయగలరు, అంటే స్టోర్ చేయగలని అర్థం. అంటే 800 దాటిన తర్వాత దాని యొక్క కెపాసిటీ నిండిపోతుంది. అంటే మనం ఎంత ఆపుకున్నా కూడా మనకి యూరిన్ అనేది మనకి ఇంకా కంట్రోల్లో ఉండదు. ఇంకా అంటే వాలంటీర్గా అంటే అది సహజంగా అది ఎంతవరకు హోల్డ్ చేయగలదు అంటే 300 నుంచి 800 ml ఈజ్ ద రేంజింగ్ కెపాసిటీ ఆఫ్ యూరినరీ బ్లాడర్. ఇది మనకి ఎక్కువగా ఆబ్జెక్టివ్ టైప్లో అడుగుతూ ఉంటాడండి. వాట్ ఈస్ ద మ్యాక్సిమం రేంజ్ ఆఫ్ యూరినరీ బ్లాడర్ అంటే ద మ్యాక్సిమం రేంజ్ ఆఫ్ యూరినరీ బ్లాడర్ ఈజ్ ఇన్ బిట్వీన్ 300 to 800 ml. అయితే ఇక్కడ అర్జ్ ఆఫ్ యూరిన్, ఇక్కడ ఒక కొత్త వర్డ్ వినబడుతుంది చూడండి, URGE, అర్జ్ ఆఫ్ యూరిన్. అంటే మనకి ఫిల్టరేషన్ అంతా జరిగి యూరిన్ అనేది ఫామ్ అయిపోయాక మనకి వస్తున్నట్టు తెలుస్తుంటుంది. ఒక్కోసారి కడుపు బరువు ఎక్కడం కానీ, లేదా కొంచెం అనీజీగా ఉండడం కానీ, కొంచెం లిక్విడ్ కదులుతున్నట్టు కడుపులో హెవీగా ఉండడం కానీ, ఇవన్నీ మనకి ఇండికేషన్స్ యూరిన్ వస్తుంది అంటే మనకి అర్జ్ అంటుందండి. అర్జెన్సీ అంటే మనకి యూరిన్ వస్తుంది అని ఎప్పుడు తెలుస్తుంది అంటే యూరినరీ బ్లాడర్ కనుక 300 నుంచి 400 ml వరకు ఫిలప్ అయిపోతే, లిజన్ కేర్ఫుల్లీ, అంటే ఫిల్టరేషన్ జరిగి కిడ్నీస్లో ఇంప్యూర్ బ్లడ్ అనేది యూరిన్ కింద కన్వర్ట్ అయిపోయాక అది యూరినరీ బ్లాడర్లోకి వెళ్తూ 300 ml దాటి 300 దాటి 400 వరకు వచ్చినప్పుడు, అంటే ఇన్ బిట్వీన్ 300 to 400 ml ఎప్పుడైతే యూరిన్ మనకి యూరినరీ బ్లాడర్లోకి ఎంటర్ అయ్యి 300 నుంచి 400 ml వరకు ఫిలప్ అవుతుందో, ఆ 300 నుంచి 400 ml వరకు ఎప్పుడైతే రీచ్ అవుతుందో అప్పుడు మనకు తెలుస్తుంది అంటే యూరిన్ వస్తుంది, వచ్చేటట్టు ఉంది. అంటే అప్పుడు మనం కొంచెం ఆపుకోగలం. అంటే మనం జనరల్గా ఒకవేళ అర్జెన్సీ వచ్చినా కొంచెం మనకి ఇండికేషన్ వస్తుంది, అంటే యూరిన్కి వెళ్ళాలి అని చెప్పి మనకు ఒక ఇండికేషన్ వస్తుంది. ఎప్పుడు యూరినరీ బ్లాడర్లో 300 to 400 ml యూరిన్ ఫిలప్ అయిపోతాయి. బట్ అక్కడ మనం హోల్డ్ చేయొచ్చు, అంటే ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ ఇండికేషన్, దట్ ఈస్ కాల్డ్ అర్జ్ ఫర్ యూరిన్ అని చెప్తున్నాం. అలా కాకుండా ఇంకా వాలంటరీ యూరిన్ ఇంకా ఆటోమేటిక్గా తనంతట తాను ఎప్పుడు పాస్ అయిపోతుందంటే దాని యొక్క కెపాసిటీ నిండిపోయినప్పుడు. కెపాసిటీ అంటే 700 నుంచి 800 ml వరకు, అంటే 300 to 400 వస్తే ఓన్లీ ఫర్ అర్జ్ ఫర్ యూరిన్, అంటే మనకు వస్తుంది వెళ్ళాలి అని ఒక ఇండికేషన్ వస్తుంది. బట్ ఆ 400, 500, 600 వరకు భరించగలం. ఇంకా 700 నుంచి ఇంకా 800, అంటే బికాజ్ ఇక్కడ చూస్తే 800 ఇస్ ద మ్యాక్సిమం రేంజ్. అంటే అక్కడ 700 దాటి 800 బార్డర్లోకి వస్తున్నప్పుడు ఇంకా మనం తట్టుకోలేం. ఆటోమేటిక్గా ద వాలంటరీ the urine will be passed out, ఇంకా మనం ఆపుకోలేమండి, అవునా కదా. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ 700 to 800 ml అయితే మనకి వాలంటరీ పాసేజ్ ఆఫ్ యూరిన్ అని చెప్తాం. అలా కాకుండా 300 to 400 వచ్చినప్పుడు మాత్రం అర్జ్ ఫర్ యూరిన్ అని చెప్తాం. డిఫరెన్స్ అర్థం లేదండి. సో ఇది మనకి యూరినరీ బ్లాడర్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. గాట్ ఇట్ అండి. సో యూరినరీ బ్లాడర్ అంటే అర్థమైంది కదా, ద బ్లాడర్ విచ్ స్టోర్స్ ద యూరిన్ దట్ హ్యాస్ బీన్ ఫిల్టర్డ్ by the kidneys by the functioning of the nephron by receiving the impure blood as the input, so that the urine will be produced as the output and it will be stored by urinary bladder. Okay, and coming to the ratings of the urinary bladder, the maximum and minimum capacity of urinary bladder lies in between 300 to 800 ml of urine in by depending upon the two conditions in such a way that if the urinary bladder is having 300 to 400 ml of urine, it indicates the urge of urine. And if the urinary bladder is almost filled with 700 to 800 ml of urine, then it will automatically passage of the urine in a voluntary manner. So voluntary manner లోకి వెళ్ళిందంటే 700 to 800 ml నిండిపోయినట్టే. సో ఎప్పుడైతే అది మనకి నిండిపోయిందో అంటే ఇంకా యూరినరీ బ్లాడర్ నుంచి బయటకు వచ్చేస్తుంది, అవునా కదా. ఆ యూరినరీ బ్లాడర్ నుంచి యూరిన్ అవుట్ సైడ్, ఇక్కడ మీకు ఒక వర్డ్ కనబడుతుంది చూడండి, అవుట్ సైడ్ అని ఒక వర్డ్ కనబడుతుంది. అంటే యూరినరీ బ్లాడర్ నుంచి యూరిన్ అన్నది అవుట్ సైడ్ రావాలంటే మనకు ఒక ట్యూబ్ ఉంటుందండి. ఆ ట్యూబ్నే మనం యురెత్రా అని చెప్పి అంటూ ఉంటాం. ఓకే, ఆ ట్యూబ్ని మనం ఏమంటాం, యురెత్రా, URETHRA, యురెత్రా అని చెప్పి అంటాం. సో యూరినరీ బ్లాడర్కి యురెత్రాకి డిఫరెన్స్ అర్థమైంది కదా. యురెత్రా అన్నది ఏంటంటే ఒక ట్యూబ్ అండి. ఆ ట్యూబ్ దేనికి కనెక్ట్ చేస్తుందంటే ఇక్కడ యూరినరీ బ్లాడర్ అంటే మీకు షార్ట్ కట్లో రాస్తుంది చూడండి, UB అంటే యూరినరీ బ్లాడర్. ఈ యూరినరీ బ్లాడర్ నుంచి ఇక్కడ అవుట్ సైడ్ అంటే మనం యూరిన్ పాస్ చేస్తున్నాం, అవునా కదా. అంటే సో
ఈ యూరినరీ బ్లాడర్ నుంచి వచ్చినటువంటి యూరిన్ ఏదైతే ఉందో ఈ యూరిన్ ని ఒక ట్యూబ్ రూపంలో పంపిస్తుంది. ఆ ట్యూబ్ నే మనం యూఆర్ కాలింగ్ ఇట్ యాజ్ యూరెత్రా. గాట్ ఇట్ ఆర్ నాట్? సో అదే ఇక్కడ నేను రాశాను చూడండి. యూరెత్రా ఈజ్ నథింగ్ బట్ ద ట్యూబ్, అంటే ఇదండి, ద ట్యూబ్ దట్ కనెక్ట్స్ యూరినరీ బ్లాడర్ త్రూ విచ్ ద యూరిన్ పాసెస్ అవుట్. అంటే యూరినరీ బ్లాడర్ నుంచి యూరిన్ అన్నది అవుట్ సైడ్ పాస్ అవ్వాలంటే దట్ కనెక్టింగ్ ట్యూబ్ ఈజ్ కాల్డ్ యూరెత్రా. Got it? So urethra is nothing but the tube that connects that urinary bladder through which ఆ ట్యూబ్ ద్వారా ఏమవుతుంది, యూరిన్ విల్ బి పాస్డ్ అవుట్. Got it? ఆ ట్యూబ్ నే మనం యూరెత్రా అంటున్నాం. అయితే దీనికి కూడా ట్యూబ్ అని చెప్తున్నాం. ట్యూబ్ అంటే ఖచ్చితంగా దానికి లెంత్ ఉండాలి, అవునా కదా? సో మేల్స్ లో యూరెత్రా యొక్క లెంత్ డిఫరెంట్గా ఉంటుంది, ఫీమేల్స్లో ఒక లెంత్ డిఫరెన్షియేషన్ అనేది ఉంటుంది. సో జనరల్లీ ఇఫ్ యూ కుడ్ టేక్ ద ఫీమేల్స్, సో జనరల్గా స్త్రీలలో తీసుకుంటే సో ద యావరేజ్ ట్యూబ్ లెంత్ ఇన్ ఫీమేల్స్ ఆఫ్ యూరెత్రా, అంటే యూరెత్రా ఫీమేల్స్లో ఎంత లెంత్ ఉంటుందంటే జనరల్లీ 4 centimeters ఈజ్ ద లెంత్ ఆఫ్ దట్ ట్యూబ్ ఆఫ్ యూరెత్రా ఇన్ ఎస్పెషల్లీ ఫీమేల్స్. బట్ కమింగ్ టు మేల్స్కి వచ్చేటప్పటికి జనరల్లీ ద లెంత్ విల్ బి ఇంక్రీజ్డ్. ఓకే, సో మేల్స్కి వచ్చేటప్పటికి 20 centimeter, ఫీమేల్స్కి వచ్చేటప్పటికి 4 centimeter. Got it or not? So difference అర్థమైంది కదండి. 4 centimeter is the length of the urethra in case of female. In the similar way 20 centimeter is the length of the urethra in males. And urethra can be defined as the tube that connects that urinary bladder through which the urine will be passes out. That tube is called urethra. So urinary bladder కి urethra కి డిఫరెన్స్ అర్థమైంది కదండి. ఇప్పుడు మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ స్టార్ట్ చేసాం కిడ్నీస్, ఇంప్యూర్ బ్లడ్, నెఫ్రాన్స్ చెప్పుకున్నాం. నెఫ్రాన్ తర్వాత యూరిన్ చెప్పుకున్నాం. యూరిన్ యూరినరీ బ్లాడర్ లో స్టోర్ అవుతుంది. యూరినరీ బ్లాడర్ నుంచి యురెత్రా ద్వారా బయటకు వస్తుంది. ఆ వచ్చిన తర్వాత అవుట్ సైడ్ పాస్ అవుతుంది. సో ఫైనల్ గా పాస్ అయిన దాన్ని మనం ఏమని చెప్తున్నాం, యూరిన్ అని చెప్తున్నాం, అవునా కదా? సో ఇప్పుడు మనకి యూరిన్ గురించి స్టడీ చేస్తున్నాం. సో నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద మెయిన్ కాన్సెప్ట్ యూరిన్. అసలు యూరిన్ ఏంటి ఇప్పుడు చూస్తే, సో ఇప్పుడు మనం చెప్పుకున్నాం ఎక్కడో కిడ్నీస్ దగ్గర స్టార్ట్ అయ్యాం. ఇంప్యూర్ బ్లడ్, మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇంప్యూర్ బ్లడ్ ఇట్ ఈస్ ఎంటరింగ్ ఇన్ టు ద కిడ్నీ అండ్ నెఫ్రాన్ విల్ గెట్ యాక్టివేటెడ్ అండ్ ఫిల్ట్రేషన్ విల్ బి స్టార్టెడ్ అండ్ దట్ యూరిన్ విల్ బి స్టోర్డ్ ఇన్ ద urinary bladder and after urinary bladder it will passes through a tube called urethra and finally the urine will be passed out. Now the urine ఏదైతే ఉందో generally the color of the urine మనకి amber color అంటూ ఉంటుంది. AMBER, the color of the urine is amber. AMBER, very very important అండి. సో amber అంటే మనకి డార్క్ ఎల్లో ఉంటుంది, స్లైట్ ఎల్లో కలర్ అని చెప్తాం. మీరు జనరల్గా అబ్జర్వ్ చేయండి, మనకు అప్పుడప్పుడు వేడి చేసినప్పుడు కానీ లేదా ఏదైనా జాండీస్ వచ్చినప్పుడు కానీ టైఫాయిడ్, మలేరియా ఇటువంటి ఏదైనా వచ్చినప్పుడు మనకి స్లైట్గా లైట్ ఒక పేల్ ఎల్లో కలర్లో కనబడుతూ ఉంటుంది యూరిన్ పార్టికల్, అవునా కదా? అయితే దాన్ని మనం జనరల్గా ఇక్కడ యాంబర్ కలర్ అంటాం. అంటే మనం వైట్ అని చెప్పలేము, డార్క్ ఎల్లో కలర్ అని చెప్పలేము, గ్రే కలర్ అని చెప్పలేము, అవునా కదా? సో దాన్ని మనం అటువంటి కలర్ని లైట్ ఎల్లో విత్ వైట్ కాంబినేషన్ ఉందని మనం యాంబర్ కలర్ అంటాం. సో జనరల్లీ యూరిన్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ ద ట్రాన్స్పరెంట్ ఫ్లూయిడ్. ట్రాన్స్పరెంట్ అంటే మనకి విజిబుల్ కనబడుతుంది మనకి, అవునా కదా? సో జనరల్గా ఒక స్లాట్ తీసుకుంటే దాన్ని మనం అబ్జర్వ్ చేస్తే ఒక ట్రాన్స్పరెంట్ ఫ్లూయిడ్ అని చెప్తుందండి, అవునా కదా? సో ద ట్రాన్స్పరెంట్ ఫ్లూయిడ్ విచ్ ఈజ్ యాంబర్ ఇన్ కలర్ అని చెప్తాం. ఓకే, ఆ కలర్ ఏంటంటే యాంబర్ కలర్లో ఉన్నటువంటి ఒక ట్రాన్స్పరెంట్ ఫ్లూయిడ్ని మనం యూరిన్ అని చెప్తాం. అయితే అక్కడ యాంబర్ కలర్ ఎందువల్ల వస్తుందంటే డ్యూ టు ద సబ్స్టెన్స్ కాల్డ్ యూరోక్రోమ్. ఆ సబ్స్టెన్స్ ఏంటంటే యూరోక్రోమ్ అనేది ప్రజెంట్ అవడం వల్ల, సబ్స్టెన్స్ ఆ కెమికల్ ప్రజెంట్ అవడం వల్ల మనకి యూరిన్ అనేది యాంబర్ కలర్లో ఉంటుంది. ఓకే, సో యూరిన్ యాంబర్ కలర్లో ఎందుకు ఉంటుంది అంటే డ్యూ టు ద ప్రెజెన్స్ ఆఫ్ సబ్స్టెన్స్ కాల్డ్ యూరోక్రోమ్. UROCHROMO, యూరోక్రోమ్ అంటాం. సో దాని యొక్క నేచర్ ఏంటంటే ట్రాన్స్పరెంట్ నేచర్. సో ఇప్పుడు ఈ మూడింటిని కలిపి నౌ వీ కెన్ ఫ్రమ్ ద డెఫినేషన్ ఆఫ్ ద యూరిన్. సో యూరిన్ ఈజ్ నథింగ్ బట్ ద ట్రాన్స్పరెంట్ ఫ్లూయిడ్ విచ్ ఈజ్ amber in color and due to that amber in because of presence of urochrome the urine will be in amber in color. Amber color ఎందుకు వస్తుందంటే due to the presence of urochrome. ఇప్పుడు అటువంటి పాసేజ్ అయినటువంటి యూరిన్ యొక్క కాంపోజిషన్ చూద్దాం. సో మనం బయటికి జనరల్గా పాస్అవుట్ చేస్తూ ఉంటాం యూరిన్ పోస్తున్నప్పుడు, అవునా కదా? అసలు 100% కాంపోజిషన్ ఎలా డివైడ్ అయ్యింది అంటే మనం పాస్అవుట్ చేసే యూరిన్లో మనకి ఏమేమి ఉంటాయో చూద్దాం. దట్ ఈస్ కాల్డ్ కాంపోజిషన్ ఆఫ్ యూరిన్. అయితే ఇప్పుడు ఆ కాంపోజిషన్లో మనకి ఏముంటాయంటే అవుట్ ఆఫ్ 100% ఆఫ్ యూరిన్లో 96% మన అందరికీ తెలిసింది జనరల్గా లిక్విడ్, ఇట్ ఇస్ నథింగ్ బట్ వాటర్. సో 96% మనకి యూరిన్లో ఏముంటుంది, వాటర్ ఉంటుందండి, వాటర్. ఓకే, సో జనరల్ వాటర్. ఓకే, ఇంకా 4% ఉంది మనకి, అవునా? ఆ 4%ని మళ్ళీ 2.5 ఒకటి
1.5 కింద విడదీయాలండి. సో మనకి టోటల్ ఏంటంటే అవుట్ ఆఫ్ 100% 96% ఇట్ ఈస్ ఆక్యుపైడ్ బై ద వాటర్ అండ్ రిమైనింగ్ 4% ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ 2.5 అండ్ 1.5. మళ్ళీ అందులో 2.5 అంటే ఏముంటాయి అంటే ఆర్గానిక్ సబ్స్టెన్సెస్. ఏంటండి అవి? ఆర్గానిక్ సబ్స్టెన్సెస్ అంటాం. ఓకే, సో వాటికి ఎగ్జాంపుల్ ఇప్పుడే చెప్పుకున్నాం, యూరియా, యూరిక్ యాసిడ్, క్రియాటిన్. ఇవన్నీ మనకి మీరు జనరల్గా అబ్జర్వ్ చేయండి. మనం ఎప్పుడైనా మనకి ఏదైనా జాండీస్ కానీ ఇటువంటి మలేరియా, టైఫాయిడ్, యూరినరీ ఇన్ఫెక్షన్స్ కానీ ఏమైనా ఉంటే మనం డాక్టర్ని వెళ్ళినప్పుడు ఖచ్చితంగా యూరిన్ టెస్ట్ చేస్తూ ఉంటారు. మీరు జనరల్గా ఎప్పుడైనా యూరిన్ టెస్ట్ చేసినప్పుడు ఆ రిపోర్ట్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే మనకి ఇవన్నీ ఉంటాయండి. సో మీరు జనరల్గా ఎప్పుడైనా మీరు ఫ్రీగా ఉన్నప్పుడు ఎప్పుడైనా యూరిన్ టెస్ట్ అది చేసినప్పుడు ఒకసారి జనరల్గా అబ్జర్వ్ చేయండి రిపోర్ట్లో. ఆ రిపోర్ట్లో మనకి ఈ ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్ విత్ వాటర్ కంటెంట్ మొత్తం అన్ని వస్తుందండి. దాన్ని మనం యూరిన్ ప్రొఫైల్ అని చెప్తూ ఉంటాం. సో దాన్ని మనం యూరిన్ టెస్ట్ చేసినప్పుడు అందులో 96% వాటర్, 2.5 ఆర్గానిక్ సబ్స్టెన్స్ ఉంటాయండి. ఈ ఆర్గానిక్ సబ్స్టెన్స్లో ఉన్నటువంటి సబ్స్టెన్సెస్ యూరియా, యూరిక్ యాసిడ్, క్రియాటిన్. ఓకే, క్రియాటిన్ అండ్ క్రియాటినిన్ ఇది హార్మోన్ అండి. ఓకే, సో యూరియా, యూరిక్ యాసిడ్, సో యూరియా, యూరిక్ యాసిడ్, క్రియాటిన్, క్రియాటినిన్ వాటర్ సాల్యుబుల్ హార్మోన్స్. సో ఇవన్నిటిని కలిపి మనం ఒక ఆర్గానిక్ సబ్స్టెన్స్ అంటాం. సో వీటి యొక్క వెయిటేజ్ వచ్చి మనకి 2.5%, 96 అయితే వాటర్. ఇంకా రిమైనింగ్ 1.5 ఏముంది? ఆర్గానిక్ ఆపోజిట్ ఇన్ఆర్గానిక్. సో 1.5 అయితే ఇన్ఆర్గానిక్, 2.5 అయితే ఆర్గానిక్. సో ఆర్గానిక్ ఎగ్జాంపుల్ యూరియా, యూరిక్ యాసిడ్, క్రియాటిన్, క్రియాటినిన్, వాటర్ సాల్యుబుల్ హార్మోన్, ఆక్సిలేట్స్ ఎక్సెట్రా. సో అలా 1.5 ఏంటి? ఇన్ఆర్గానిక్. ఇన్ఆర్గానిక్ అంటే మన జనరల్ ఫిజిక్స్లో ఉన్నటువంటివండి. సో సోడియం, క్లోరైడ్, ఫాస్ఫేట్, అయోడిన్, కాల్షియం, మెగ్నీషియం, సో ఎక్సెట్రా ఇవన్నీ కూడా మనకి ఇన్ఆర్గానిక్లోకి వెళ్తాయి. సో అవే నేను రాసించండి, సోడియం, క్లోరైడ్, ఫాస్ఫేట్, కాల్షియం, మెగ్నీషియం ఎక్సెట్రా. సో వీటన్నిటిని కలిపి మనం ఇన్ఆర్గానిక్ అంటాం. సో టోటల్ యూరిన్ కాంపోజిషన్ వచ్చింది కదండి. అవుట్ ఆఫ్ 100% 96% ఇట్ ఈస్ ఆక్యుపైడ్ విత్ ద వాటర్ అండ్ 2.5 ఆర్గానిక్ సబ్స్టెన్సెస్ లైక్ యూరియా, యూరిక్ యాసిడ్, క్రియాటిన్, క్రియాటినిన్, వాటర్ సాల్యుబుల్ హార్మోన్స్, ఆక్సిలేట్స్ ఎక్సెట్రా. అండ్ ద రిమైనింగ్ 1.5 is occupied by inorganic like sodium, chloride, phosphate, magnesium, calcium, iodine etc. సో ఇవన్నీ యూరిన్ యొక్క కాంపోజిషన్. సో ఇప్పుడు మనం చూసుకుంటే జనరల్గా ఈ ఫిల్టరేషన్ అంతా జరిగిన తర్వాత ఆన్ అండ్ యావరేజ్గా చూసుకుంటే ఒక యావరేజ్ పర్ డేలో మనం ఎంత యూరిన్ ఎక్స్క్రీట్ చేస్తాము అంటే 1.6 to 1.8. ఇది కూడా మనకు ఆబ్జెక్టివ్ టైప్లో అడుగుతుంటాడు. సో 1.6 దగ్గర నుంచి 1.8 లీటర్స్ మధ్య మనం జనరల్గా యూరిన్ అన్నది ఎక్స్క్రీట్ పాస్ అవుట్ చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఖచ్చితంగా అడుగుతాడు. So 1.6 to 1.8 is the average passing out of the urine. 1.6 to 1.8 liters. Okay, returned. So next వచ్చేటప్పటికి acidic nature. ఇది ఎక్స్ట్రీమ్లీ వెరీ వెరీ ఇంపార్టెంట్. pH వాల్యూ అని చెప్తూ ఉంటాం, అవునా కదా. సో pH వాల్యూ అనేది మనకి ఒక సబ్స్టెన్స్ బట్టి మారుతుంది. pH స్కేల్ అని చెప్పి మీరు ఫిజిక్స్లో నేర్చుకుంటూ ఉంటారు. సో pH స్కేల్ అనేది సారెన్సన్ అనే ఒక సైంటిస్ట్ ఇన్వెంట్ చేశాడు. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్ pH స్కేల్ అంటే ఒక నెగిటివ్ లాగరిథమ్ ఆఫ్ ద హైడ్రోజన్ అయాన్ యొక్క కాన్సన్ట్రేషన్ అంటే మైనస్ లాగ్ టు ద H+, అంటే హైడ్రోజన్ అయాన్ యొక్క నెగిటివ్ లాగరిథమ్ వాల్యూని మనం pH వాల్యూ అని చెప్తాం. సో pH ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ అంటే నెగిటివ్ లాగ్ కాబట్టి మైనస్ లాగ్ బ్రాకెట్లో H+ అయాన్ యొక్క కాన్సన్ట్రేషన్. సో అలాగే మనకి ప్రతి సబ్స్టెన్స్కి ఒక pH వాల్యూ ఉంటుందండి. సో 0 to జనరల్గా 7 అయితే అసిడిక్ మీడియం అని, 7 అయితే న్యూట్రల్ అని, అండ్ గ్రేటర్ దెన్ 7 అయితే బేసిక్ మీడియం అని. ఇవన్నీ మనకి ఫిజిక్స్లో మనకు వస్తుంటాయి pH స్కేల్ బట్టి, నేచర్ బట్టి. అలా ఇక్కడ కూడా మనకి యూరిన్ అనేది దానికి ఒక నేచర్ ఉంటుందండి, pH వాల్యూ. సో జనరల్లీ ద pH వాల్యూ ఆఫ్ యూరిన్ ఈజ్ 6.0. ఓకే, సో 6.0 అంటే అకార్డింగ్ టు pH స్కేల్ ఇందాక చెప్పుకున్నట్టుగా pHకి 0 నుంచి 7 వరకు ఉంటే దాన్ని మనం అసిడిక్ నేచర్ అని చెప్తాము. 7 ఉంటే న్యూట్రల్ అని చెప్తాం. గ్రేటర్ దెన్ 7 ఉంటే బేసిక్ నేచర్ అంటే ఆల్కలైన్లోకి వెళ్ళిపోతుంది. అయితే ఇక్కడ మనం ఎంత అని చెప్తున్నాం? 6.0 అని చెప్తున్నాం. అంటే 0కి 7కి మధ్య 6 ఉంది కాబట్టి జనరల్లీ యూరిన్ అన్నది స్టార్టింగ్ స్టేజ్లో ఏ నేచర్? అసిడిక్ నేచర్లో ఉంటుందండి. అందుకే ఇక్కడ ఏం రాసాను? అసిడిక్ ఇన్ బిగినింగ్ అని రాసాం అకార్డింగ్ టు ద రీడింగ్ ఆఫ్ ద pH స్కేల్. సో pH వాల్యూ ప్రకారం యూరిన్ యొక్క బిగినింగ్ వాల్యూ ఎంత ఉంటుందంటే 6.0 ఇస్ ద pH వాల్యూ ఆఫ్ ద యూరిన్. దట్ ఈజ్ ఏ నేచరు? అసిడిక్ నేచర్. ఏ స్టేజ్లో? బిగినింగ్ స్టేజ్లో. బట్ అది ఎందుకు తర్వాత రాను చేంజ్ అయిపోతూ ఉంటుంది. ఎందుకు అలా చేంజ్ అవుతుంది అంటే అసిడిక్ నుంచి ఆల్కలైన్లోకి వచ్చేస్తుంది. ఆల్కలైన్ నేచర్ అని చెప్తూ ఉంటాం, అవునా కదా. ఈ స్టార్టింగ్లో అయితే అంటే ఫార్మ్ అయినటువంటి కొత్త స్టేజ్లో ఉన్నప్పుడు మనకి అసిడిక్ నేచర్లో ఉంటుంది.
ఎప్పుడైతే కొంతకాలం అయిన తర్వాత అంటే కొంతసేపు అయిన తర్వాత అసిడిక్ నేచర్ కోల్పోతుంటుంది. ఎందుకంటే బికాజ్ ఇందులో మనకు ఒక ఆర్గానిక్ సబ్స్టెన్సెస్ చెప్పుకున్నప్పుడు మీకు యూరియా అని ఒక వర్డ్ చెప్పాను, గుర్తుందా అండి? చూడండి, ఆర్గానిక్ సబ్స్టెన్స్ యూరియా అని చెప్పి ఒక వర్డ్ చెప్పాను. ఇది యూరిన్లో డికంపోజ్ అయిపోతూ ఉంటుంది. అలా డికంపోజ్ అయిపోవడం వల్ల ఆ ఎసిడిక్ నేచర్ డౌన్ అయిపోతుంది. వాట్ ఇట్ అన్ సో యూరిన్ యొక్క స్టార్టింగ్ వాల్యూ ఎంత అని చెప్పుకున్నాం? pH వాల్యూ 6.0 అంటే అసిడికే. బట్ రాను రాను కొంతసేపు అయ్యేటప్పటికి అసిడిక్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ ఆల్కలైన్లోకి వెళ్ళిపోతుంది. ఇలా అసిడిక్ నుంచి ఆల్కలైన్లోకి ఎందుకు వెళ్ళిపోతుంది అంటే డ్యూ టు ద డికంపోజిషన్ ఆఫ్ ద యూరియా. యూరియా అనేది కంటిన్యూగా డికంపోజ్ అవ్వడం వల్ల అసిడిక్ నేచర్ నుంచి ఆల్కలైన్ నేచర్లోకి వెళ్తుంది. ఇది ఒక్కోసారి మనకు 1 మార్క్ క్వశ్చన్ అడుగుతుంటాడు, వై డస్ ద నేచర్ ఆఫ్ ద యూరిన్ చేంజెస్ ఫ్రమ్ అసిడిక్ టు ఆల్కలైన్? ఎందుకు అలా మారుతుందంటే బికాస్ ఆఫ్ కంటిన్యూస్ డికంపోజిషన్ ఆఫ్ యూరియా విచ్ ఈస్ ట్రీటెడ్ యాజ్ ఆర్గానిక్ సబ్స్టెన్సెస్ ఇన్ ద కాంపోజిషన్ ఆఫ్ ద యూరిన్. యూరియా అనేది కంటిన్యూగా డికంపోజ్ అవడం వల్ల అసిడిక్ నుంచి ఆల్కలైన్లోకి వెళ్తుంది. బట్ వాట్ ఈస్ ద బిగినింగ్ వాల్యూ అంటే 6.0 is the pH value. So this is the complete information about urine and excretion. Okay, so in the remaining in the next classes we shall focus on the social studies concepts of 10th class also. So until then we just have this class and stay home, stay safe.